వీళ్ళిద్దరి మధ్య జరిగిన గొడవని నువ్వు కళ్ళారా చూసావా? చూశాను సార్. నీ అంత చూస్తాను అని బెదిరించింది. ముద్దాయి ధీరజ్ మీద మోపబడిన ఆరోపణలన్నీ అబద్ధమని నిరూపించబడ్డాయి. నేను కావాలని ధీరజ్ మీద తప్పుడు కేసు పెట్టినట్లు జడ్జి గారిని నమ్మించాడంటే ఆ ధీరజ్ చేసిన పని వల్ల నీ పరువు పోయింది. ఈ కేసు పెట్టాం. ధీరజ్ చేసిన అవమానం కేవలం నీ ఫ్రెండ్స్ ముందు మాత్రమే జరిగింది. కానీ చిన్న చేసిన అవమానం చాలా మందికి తెలిసిపోయింది. ఆ ధీరజ్ గారు కొట్టిన దెబ్బ కంటే చిన్న కొట్టిన దెబ్బ చాలా పెద్దదమ్మా. అసలు అలా ఎలా అబద్ధపు సాక్ష్యం చెప్పగలిగాడమ్మా? ప్రేమించాను అన్నాడే, ఇదేనా అతని ప్రేమ? ఆ రోజు ఏమన్నావు నువ్వు? ధీరజ్ చేసిన అవమానం గురించి చెప్తే చిన్న వెళ్ళి వాడిని చంపేస్తాడు అని చెప్పావుగా. చంపేశాడమ్మా, నిజంగానే మనల్ని చంపేశాడమ్మా. ఆ చిన్న వచ్చి దొంగ సాక్ష్యం చెప్పకపోయి ఉంటే ఖచ్చితంగా ఆ ధీరజ్ గాడికి శిక్ష పడేది. అప్పటి వరకు కేసు మనకు అనుకూలంగా ఉంది. ఉన్నట్టుండి మొత్తం మారిపోయింది. అంతా ఆ చిన్న వల్లేనమ్మా. నేను మొదట్లో చిన్నాని ఇష్టపడలేదు. ఆఫ్టర్ ఆల్ ఒక మెకానిక్ గాడు నా కూతుర్ని ఎలా పెళ్లి చేసుకుంటాడు అనుకున్నాను. కానీ రాను రాను అతని మంచితనాన్ని అర్థం చేసుకున్నాను. నేను వద్దు వద్దు అంటున్నా నువ్వెందుకు అతనంటే అంత ఇష్టపడ్డావో అర్థం కాలేదమ్మా. కానీ అవకాశం ఉన్నా పెళ్లి చేసుకోకుండా నువ్వు చిన్న నా అనుమతి కోసం విడివిడిగా బ్రతకడం చూసి నీ ప్రేమను కొద్ది కొద్దిగా అర్థం చేసుకోవడం మొదలుపెట్టాను. ఆ రోజు నిన్ను రౌడీల నుంచి కాపాడినప్పుడు అతని గొప్పతనం చూశాను. కానీ ఈరోజు అతనిలోని స్వార్థపరుని చూశాను. ఆ భార్గవి ఇచ్చే డబ్బుల కోసం కక్కుర్తిపడి చిన్న దొంగ సాక్ష్యం చెప్పాడు. నిన్నటిదాకా ఆ భార్గవ్ అంటే పడదు అని చెప్పిన మనిషి ఈరోజు మళ్ళీ ఎలా ఆవిడికి అనుకూలంగా సాక్ష్యం చెప్తాడు? అంతేనమ్మా, ఈ కూటికి లేని మనుషుల బుద్ధులు అంతే. డబ్బు కోసం వ్యక్తిత్వాలు చంపుకుంటారు, ప్రేమనే పణంగా పెడతారు. ఎంత ప్రేమించావు? ఆ చిన్నాని ఎంత ఇష్టపడ్డావు? వాడి కోసం నన్నే కాదనుకున్నావు. జీవితాంతం అతని కోసం పెళ్లి మానేసి ఉండిపోతాను అని చెప్పావు. అతనికి ఆ ప్రేమ విలువ తెలుసా? నీ విలువ తెలుసా? ఓ ఆడపిల్ల మీద అన్యాయంగా నిందలు వేస్తే ఆ ఆడపిల్ల ఎంత కుమిలిపోతుందో వాడికి తెలుసా? తెలీదు. తెలిస్తే ఇలాంటి పనులు చేయడు. ఇప్పుడు చెప్తున్నాను వసు, నీ నిర్ణయం తప్పు. ఆ చిన్నాన్ని ప్రేమించి నువ్వు చాలా పెద్ద తప్పు చేశావు. నిజమే డాడీ, పెద్ద తప్పే చేశాను. పేదవాడైనా గొప్ప మనసున్నవాడనుకున్నాను. చదువు లేకపోయినా సంస్కారం గల మనిషిని ఇష్టపడ్డాను. అతనితో కలిసుంటే జీవితాంతో ఆనందంగా ఉంటానని కళ్ళు కన్నాను. కానీ ఆ చిన్న ఏంటి అనేది ఈరోజు అర్థమైంది డాడీ. వద్దు డాడీ, ఆ చిన్న నాకొద్దు. మీరు ఎవరిని చేసుకోమంటే వాళ్ళని చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను డాడీ. ఇది కూడా మంచిగా జరిగింది డాడీ. లేదంటే ఒక మోసగాడి చేతిలో నా జీవితాన్ని పెట్టుండేదాన్ని. మీరు సంబంధాలు చూడండి డాడీ, నేను పెళ్లి చేసుకుంటాను. వీలైనంత తొందరలోనే నా పెళ్లి జరగాలి.
ఏంట్రా చిన్న, ఏంటి నువ్వు చేసిన పని? ఎందుకు అలా సాక్ష్యం చెప్పావు? అసలు నీకేమైనా పిచ్చి పట్టిందా? నువ్వు దొంగ సాక్ష్యాలు చెప్పడం మానేసి ఎంతకాలమైంది? మళ్ళీ మొదలు పెట్టావా? అది వసుకు వ్యతిరేకంగా ఎలా చెప్పావురా? మరేం చేయాలరా? నిన్ను కాపాడుకోవాలంటే నాకు అంతకన్నా మరో మార్గం దొరకలేదురా. కోర్టులో అబద్ధపు సాక్ష్యం చెప్తే నిన్ను విడిపిస్తాను అని లాయర్ చెప్పాడు. లేకపోతే నువ్వు ఇంకా లోపలే ఉండేవాడివి. చెయ్యని నేరానికి శిక్ష అనుభవిస్తూ ఉండేవాడివి. అనుభవిస్తే ఏమయ్యేదిరా? మహా అయితే జైల్లో పెట్టేవాళ్ళు. మనకేమైనా జైలు కొత్త చెప్పు? లేదురా, ఆ భార్గవి చాలా దుర్మార్గురాలు. ఏం చేస్తుందిరా? ఇంకో 4 కొట్టించేది అంతే కదా? ఎన్నిసార్లు పోలీసు లాఠీ దెబ్బలు తెల్లేదురా నేను. దీనికే కంగారు పడిపోయి వసుకు వ్యతిరేకంగా అబద్ధపు సాక్ష్యం చెప్తావా? మరేం చేయనురా? నీకేదైనా అయితే ఏమవుతుందిరా? పోతే పోయేవాణ్ణి. నా కోసం ఏడ్చేవాళ్ళు కూడా ఎవరలేరు. నా కోసం నీ ప్రేమను నాశనం చేసుకుంటావా? అదేంట్రా, నీకేదైనా జరిగితే నేను తట్టుకోలేనురా పడ్డు. రేయ్, ఏంట్రా ఇది? నా కోసం నువ్వెందుకురా వసుని వదులుకోవటం? నువ్వు చెప్పిన సాక్ష్యం వల్ల వసు ఎంత బాధపడి ఉంటుందో ఒక్కసారి ఆలోచించు. మళ్ళీ జనంలో నీ మొహం చూస్తుందా? ఆ అమ్మాయి ప్రేమ కోసం ఎంత ఆశపడ్డావురా? నీలాంటి ఓ అనాథని ఏ అమ్మాయి అయినా ఎందుకు ప్రేమిస్తుంది అని ఎన్నిసార్లు బాధపడ్డావో గుర్తుందా? నీ మంచితనం, నీ నిజాయితీని చూసి నిన్ను ఇష్టపడిందిరా. వాళ్ళ నాన్నని కూడా ఎదిరించి పెళ్ళంటూ చేసుకుంటే నిన్నే చేసుకుంటానని చెప్పింది. అలాంటి మనిషిని దూరం చేసుకుంటావరా? తప్పలేదురా. అయినా మన పిచ్చిగాని నాకంత అదృష్టం ఎక్కడిచ్చిందిరా. చిన్నప్పటి నుంచి నాకు ఇష్టమైనవి నాకేం దక్కినాయిరా. ఈరోజు వసు దక్కడానికి నిజంగానే వసు మనసుని బాధ పెట్టుంటాను. నేను చేసిన దానికి మళ్ళీ తను నా మొహం కూడా చూడకపోవచ్చు. కానీ నాకేమాత్రం బాధ లేదురా. ఎందుకంటే నాకు వసు ప్రేమ కంటే నీ స్నేహం కావాలరా పండు. చిన్న, ఏ సంబంధం లేకుండా మనం కలిసాం. ఏ అనుబంధం లేకుండా బాధని పంచుకున్నాం. నాకేడిపోస్తే నువ్వు ఓదార్చావు. నీ కష్టం వస్తే నేను ఓదార్చాను. నువ్వు కూడా దూరం అయిపోతే నాకింక జీవితంలో ఎవరున్నారా? అందుకేరా వసుకి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పాను. నాకు తెలుసురా, నేను చేసిన పని వల్ల వసు బాధపడుతుంది. మళ్ళీ నా మొహం కూడా చూడదు అని తెలుసు. కానీ తప్పలేదురా. చిన్నా, అమ్మా, చూసావమ్మా వీడేం చేశాడు? నన్ను బయటికి తీసుకురావడం కోసం వసుని. నేనంతా విన్నాన్రా. ఎందుకురా ఇలాంటి పని చేశావు? ఒక ఆడదాని మనసుని ఎందుకింత గాయపరిచావు అని అడగడం కోసం వచ్చాను. కానీ ఇక్కడికి వచ్చాక తెలిసింది నా చిన్న ఎంత ఎదిగిపోయాడో. ఈ చిన్న స్నేహితుడి కోసం నీ ప్రేమను త్యాగం చేశావా? పండుని కాపాడుకోవడం కోసం మనసారా ప్రేమించిన వసు మీద వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పావా? అవునమ్మా, నేను
ప్రేమించిన వాళ్ళెవరూ నాకు దక్కరు. అదే నా తలరాత అనుకుంటాను. వీడు కూడా దూరం అయిపోతే ఇక నాకెవరూ లేరమ్మా. అందుకే చిన్న ఎందుకంత నమ్మక ద్రోహం చేశాడు అనుకున్నాను. కానీ స్నేహానికి నువ్విచ్చే విలువను చూసి నేను గర్వపడుతున్నాను రా. నువ్వు నిజంగా గొప్పవాడివి. నీకా భగవంతుడు తప్పకుండా మేలు చేస్తాడు. ఎస్ ఎస్ తప్పకుండా. నమస్తే మేడం. ఓకే, నేను మాట్లాడి మీకు ఫోన్ చేస్తాను. ఉంటాను. చెప్పండి లాయర్ గారు. చెప్పడానికి ఏముంది మేడం, మీ అబ్బాయి గారిని క్షేమంగా శిక్ష పడకుండా ఇంటికి తీసుకొచ్చాను. మీరు సంతోషంగా ఉన్నారు, మీ అబ్బాయి కూడా సంతోషంగా ఉన్నారు. మరి నేను సంతోషపడాలి అంటే మీరు నా కష్టాన్ని గుర్తించాలి. ఏమంత కష్టపడ్డావు? నా కొడుకుని కాపాడడం కోసం కష్టపడింది నేను. నా కొడుకుని కాపాడింది నేను. అదేంటి మేడం అలా మాట్లాడతారు? మీ వాడికి శిక్ష పడకుండా ఎంత వాదించాను. నువ్వెక్కడ వాదించావయ్యా? ఆ చిన్నాగుడొచ్చి సాక్ష్యం చెప్పాడు కాబట్టే నేను బయటికి వచ్చాను, లేకపోతే ఏమయ్యేది? మీరు బయటపడిపోయాక ఇలా మాట్లాడటం న్యాయం కాదండి. ఏది న్యాయం? ఆ రోజు నా కొడుకుని కాపాడమంటే కుదరదు అంటే కుదరదు అన్నావు. ఏ లాయరు ఏం చెయ్యలేడు అన్నావు. చివరికి ఆ చిన్నగాడిని బ్లాక్మెయిల్ చేసి సాక్ష్యం చెప్పేలా చేసింది నేను. ఇక ఇందులో నీ కష్టమే ఉంది చెప్పు. వారు మేడం, అసలు చిన్నగాడైతే సాక్ష్యం బాగా చెప్తాడని మీకు హింట్ ఇచ్చిందే నేను. అయితే నేను చెప్పకపోతే మీకు మాత్రం ఎలా తెలుస్తుంది? నా సలహా వల్లే కదా చిన్నాని మీరు బ్లాక్మెయిల్ చేసింది. రాముడు లంకకు చేరడానికి వారధి కడితే ఉడతొచ్చి ఇసుక విదిలించి వారధి కట్టడంలో నా కృషి కూడా ఉంది కదా అన్నట్లుంది నువ్వు చెప్పేది. ఏదో ఒకటి మేడం, ఆ రాముడే ఉడత భక్తికి మెచ్చి వరాలిచ్చాడు కదా, మరి నాకు కూడా ఇచ్చి మీరు గొప్పోళ్ళు అనిపించుకోండి మేడం. నాది రాముడంత గొప్ప మనసు కాదు లాయర్. పని కడ్డం వస్తావేంటి అని తొక్కి పడేసే రకాన్ని. ఇదిగో ఇది తీసుకుని బయలుదేరు. మళ్ళీ నా ఇంటి వైపు రాకు. మహాప్రసాదం ఎంతో కొంత ఇచ్చారు, ఇది చాలు నాకు. ఇది కూడా వస్తుంది అనుకోలేదు. బయలుదేరు. అలాగే మేడం. చూడు బాబు, మళ్ళీ నీ దేవల్ నాకు పిలుపు రావాలని కోరుకుంటున్నాను. వస్తాను మేడం. మమ్మీ, మొత్తానికి ఆ చిన్నగాడిని మన మాట వినేలా భలే చేశావు మమ్మీ. అసలు కోర్టులో సాక్ష్యం కోసం వాడు రాగానే నేను షాక్ అయ్యాను మమ్మీ. వీడు నాకు అనుకూలంగా ఎలా చెప్తాడని భయపడ్డాను. నన్ను పూర్తిగా రికించేస్తాడని వణికిపోయాను. కానీ ఆశ్చర్యం వేసింది మమ్మీ, నాకు అనుకూలంగా చెప్పటమే కాదు, ఆ వసుకి వ్యతిరేకంగా కూడా చెప్పాడేంటి మమ్మీ? దట్ ఈస్ భార్గవి. మీ మమ్మీ సంగతి నీకు తెలీదురా. నేను తలుచుకుంటే ఎవరితో అయినా ఏ పనైనా చేయిస్తాను. ఇంతకాలం ఆ వసుని చిన్నాని ఎలా విడగొట్టాలా అని చాలా ఆలోచించాను. దారి దొరకలేదు. ఇప్పుడు నాకు ఛాన్స్ దొరికింది. ఒకే దెబ్బకి 2 పిట్టలు. ఇటు నీ విడుదల, అటు వసు మనసులోంచి వాణ్ణి బయటికి పంపించేయటం. 2 జరిగిపోయాయి. ఇక జన్మలో వాడిని వసు క్షమించదు. అంతమంది ముందు అవమానం చేసినందుకు వాణ్ణి చీకొడుతుంది, చీదరించుకుంటుంది. అప్పుడు నన్నే చేసుకుంటుంది కదా మమ్మీ? ఎటు వెళ్ళినా చివరకు నీ దగ్గరికి రావాల్సిందే, నిన్ను పెళ్లి చేసుకోవాల్సిందే.
విషయాన్ని ఆ వసు చాలా సీరియస్ గా తీసుకుంది డాడీ. ఆ అమ్మాయి మాటల్లో చిన్న మీద ద్వేషం చాలా స్పష్టంగా అర్థమవుతుంది డాడీ. ఇక చిన్నాకి నాకు ఎలాంటి సంబంధం లేదు అని మొహాన్ని తెగేసి చెప్పింది డాడీ. పాపం చిన్నాన్ని చూస్తే పండుని కాపాడుకోవడం కోసం అలా అబద్ధపు సాక్ష్యం చెప్పాడు. ఆ పరిస్థితుల్లో వాడు తీసుకున్న నిర్ణయాన్ని మనం కూడా అభినందించాలి చందు. స్నేహితుడి కోసం వాడు ఎంత కష్టపడ్డాడో చూడు. కానీ వసుకి దూరమయ్యాడు డాడీ. వసు చిన్నాని ఎంత ప్రేమించింది డాడీ. వాడి కోసం కన్న తండ్రిని కాదనుకుంది. ఆ భార్గవిని ఎదిరించి మరీ చిన్న వైపు నిలబడింది. అలాంటి వసుకి చిన్న కోర్టులో చెప్పిన సాక్ష్యం మానిపోలేని గాయంగా మార్చింది డాడీ. ఒకవైపు చిన్నాన్ని చూస్తుంటే వాడి మాటల్లోనూ నిజముంది. పండుని కాపాడుకోవాలి అంటే వాడికున్న ఒకే ఒక దారది. చిన్నానే కాదమ్మా, వాడి స్థానంలో మనమున్నా అలాంటి నిర్ణయం తీసుకుంటాం. మనకంటే ముందు నుంచి వాడి జీవితంలో ఉన్న ఒకే ఒక్క తోడు ఆ పండుగడ. మనం ఎవరం వాడికి కనీసం పరిచయం లేనప్పుడే వాళ్ళిద్దరూ కలిసి కష్టాలు పంచుకున్నారు. ఒక స్నేహితుడిగా పండుని కాపాడడం వాడి ధర్మం. కాకపోతే వసు మనసుని చాలా కష్టపెట్టాడు. కానీ వాళ్ళిద్దరి మధ్య ఈ ఎడబాటు ఎక్కువ కాలం ఉండదమ్మా. నిజం తెలిస్తే వసు అయినా అర్థం చేసుకుంటుంది. ఇదంతా భార్గవి చేయించిన కుట్ర అనే విషయం తెలుసుకుని వసు చిన్నాని తప్పకుండా క్షమిస్తుంది. ఎలా తెలుసుకుంటుంది డాడీ? ఎలా ఏ ఉందమ్మా, మనం చెబుదాం. చెప్తే అర్థం చేసుకోలేని మనిషి కాదు కదా. లేదు డాడీ, వసు ఎవరి మాట వినే పరిస్థితుల్లో లేదు. తను చాలా హర్ట్ అయింది డాడీ. కనీసం చిన్నని చూడ్డానికి కూడా ఇష్టపడడం లేదు. ఇప్పుడు మనం ఏం చెప్పినా కట్టుకథలాగే ఉంటుంది. ఎందుకలా అనుకుంటుందమ్మా? ఏ చిన్నాని తను ప్రేమించలేదా? ఎప్పుడు ప్రేమగా చూసుకునే మనిషి ఉన్నట్టుండి ఎందుకిలా మారిపోయాడు? కారణం ఏమేంటుందనే ఆలోచన తనకుండదా? చూడమ్మా, నిజంగా వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నది నిజమైతే తప్పకుండా వసు చిన్నాని అర్థం చేసుకుంటుంది. లేదు డాడీ, తనకు కోర్టులో జరిగిన అవమానం చిన్నది కాదు డాడీ. ఇలాంటప్పుడేనమ్మా ప్రేమ నిలబడాలి. చూడమ్మా, అన్నీ బాగుంటేనే మనిషి గొప్పవాడు అనిపించుకోడు. పరిస్థితులు బాగోలేనప్పుడు కూడా నిలకడగా ఉండగలిగితేనే ఆ మనిషి గొప్పవాడు అనిపించుకుంటాడు. వాళ్ళిద్దరి ప్రేమ చాలా పవిత్రమైనది, స్వచ్ఛమైనది. ఎంతో ప్రేమించే మనిషి ఉన్నట్టుండి తనకు వ్యతిరేకంగా మాట్లాడితే ఏ ఆడపిల్ల తట్టుకోలేదు. అసలు ఊహించిన ఆ పరిస్థితిని మింగుడు పడ్డానికి కాస్త టైం పడుతుంది. ఆ కోపం తగ్గాక తప్పకుండా చిన్న గురించి ఆలోచిస్తుందమ్మా. ఇప్పుడు మనం చెప్పింది నమ్మకపోయినా ఆ తర్వాత అయినా అర్థం చేసుకుంటుందమ్మా. నువ్వేం కంగారు పడకు. ఏమో డాడీ, ఇప్పటి వరకు వాడికి ఏ ప్రేమ దక్కలేదు. కనీసం ఆ అమ్మాయి ప్రేమైనా దక్కుతుంది అనుకుంటే ఇలా జరిగింది. ఏం కాదని చెప్తున్నాను కదమ్మా, నువ్వు చూస్తూ ఉండు. చిన్న గొప్పతనం తెలుసుకొని వసునే ప్రేమతో తన చెయ్యందిస్తుంది చూడు. వసు, అమ్మయ్యా, మొత్తానికి నా మేనల్లుడికి పెళ్లి సంబంధం కుదిరిపోయింది. కంగ్రాట్ చక్రవర్తి. థ్యాంక్ యూ మామయ్య.
నాకు కూడా చాలా సంతోషంగా ఉంది రాజేంద్ర గారు. మంచి ముహూర్తం చూసి పెళ్లి కూడా జరిపించామంటే ఇక మన బాధ్యత తీరినట్లే. ఎంగేజ్మెంట్ అయిపోయిందంటే సగం పెళ్లి అయిపోయినట్లేనండి. ఈ మంచి రోజు కోసం ఎన్నాళ్ళ నుంచి ఎదురు చూస్తున్నాను. ఏ సంబంధం తెచ్చినా మా వాడికి నచ్చితేగా. మీ అమ్మాయిని చూసి చూడగానే వెంటనే పెళ్లి కొప్పుకున్నాడు. ఎంతైనా మీ అమ్మాయి చాలా అదృష్టవంతురాలనుకోండి. మా వాడికి ఎవరు ఓ పట్టాన్ని నచ్చరు. అలాంటిది మీ అమ్మాయి ఫోటో చూపించగానే చాలా నచ్చేసింది. వెంటనే పంతులు గారిని పిలిపించి మ్యారేజ్ డేట్ ఫిక్స్ చేద్దామండి. ఇప్పటి నుంచి మొదలు పెడితే గాని పెళ్లి పనులు పూర్తవు. పెళ్లి చాలా గ్రాండ్ గా చేయాలండి. నో అంకుల్, నాకు ఈ ఆర్భాటంగా చేసే పెళ్లిళ్ళు నచ్చవు. ఒక్కరోజు పెళ్లికి అన్ని లక్షలు ఖర్చు చేయడం అంటే నాకు చాలా వేస్ట్ అనిపిస్తుంది అంకుల్. పెళ్లి అనేది ఒక వేడుక బాబు. మనకు తెలిసిన వాళ్ళు, బంధువులు అందరూ వస్తారు. వాళ్ళకి నచ్చేలా ఏర్పాట్లు చేయడం వేస్ట్ ఎలా అవుతుంది బాబు? అదే, అంతమందిని ఎందుకు పిలవడం? మేం బాగుండాలని అందరూ దీవించడానికే కదా. మనం మంచి కోరుకునే వాళ్ళని పిలవకపోయినా దీవిస్తారు అంకుల్.